గుంటూరు జీజీహెచ్లో పేదలకు అధునాతన వైద్య సేవలందించేందుకు కొత్త సిటీ స్కాన్ సెంటర్ను 4 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నాట్కో ఫార్మా కంపెనీ 45 కోట్ల రూపాయలతో జీజీహెచ్లో క్యాన్సర్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. పేదలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పెమ్మసాని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో జీజీహెచ్ ముందుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు జీజీహెచ్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. ఈ రోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. ఈ హాస్పిటల్ కూడా లాంగ్ టర్మ్ గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం. ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ, ఎమర్జెన్సీ బ్లాక్ కానీ, లేదా ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని, అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 floors కడతా ఉన్నారు. లీనియర్ యాక్సిలరేటర్ తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్ లో లెవెల్ 1 కి వెళ్లడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. ఆ నాణ్యత లేని మద్యం తాగడం ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల బీమా, అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది, 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. తర్వాత ఇన్సూరెన్స్ ని ఇంటిగ్రేట్ తీసుకొచ్చి ఒక మోడల్, హైబ్రిడ్ మోడల్ తీసుకురాబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి అవసరం ఉంది. అది అయిన తర్వాత ప్రజల్లోకి వాటిని తీసుకొస్తాం. నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పబ్లిక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.